ఈ రోజుకి నాకు యాక్సిడెంట్ అయ్యి సంవత్సరం అవుతుంది. ఏ పని చేస్తే ఆయనకి దగ్గరగా ఉండొచ్చు, ఏ పని చేస్తే ఆయన చేస్తున్న పనికి ఒక ఉడతా భక్తిగా ఆయన చేస్తున్న పనిలో నేను భాగం అవ్వచ్చు అనే ఉద్దేశంతో ప్రతిసారి ఏం చెప్తారంటే నీ దగ్గర ఏది ఉంటే అది నీకు కావాల్సింది 10 యూనివర్స్ నుంచి వస్తుందని ఒక సూత్ర మనందరికీ నేర్పించారు. ఒక ప్రొడక్షన్ హౌస్ని స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అప్పటికి నాకు ఫోటోగ్రఫీ కూడా రాదు. హీఈస్ ద మెయిన్ సబ్జెక్ట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎమోషనల్గా చేయడానికి నేను ఈ వీడియో చేయట్లేదు. చెప్పే ప్రాసెస్లో నా వర్డ్స్ ఎమోషనల్గా వస్తున్నాయి. నమస్కారం. ఈరోజు మీ అందరికీ ఒక అనౌన్స్మెంట్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సుమారు 7 సంవత్సరాల నుంచి, అంటే 2017 సంవత్సరంలో హిమాలయస్లో మొదలైంది నా ఫోటోగ్రఫీ జర్నీ. అంతకుముందు నేను 7-8 సంవత్సరాల పాటు ఒక లిఫ్ట్ కాంట్రాక్టర్గా పనిచేశాను. దాని తర్వాత నాకు ఇష్టమైన ధ్యానానికి నా గురువు గారి దగ్గర ఉండాలనే ఒక ఉద్దేశంతో ఏ పని చేస్తే ఆయనకి దగ్గరగా ఉండొచ్చు, ఏ పని చేస్తే ఆయన చేస్తున్న పనికి ఒక ఉడతా భక్తిగా ఆయన చేస్తున్న పనిలో నేను భాగం అవ్వచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఫోటోగ్రఫీ అనేది నేర్చుకోవడం, యూట్యూబ్ చూసి సొంతగా కొంత డబ్బు ఇన్వెస్ట్ చేసి కెమెరా కొనుక్కొని అలా మొదలైంది నా జర్నీ. ఎవరి దగ్గర ఎక్కడా పని చేయలేదు, కేవలం సొంత అవగాహనతో యూట్యూబ్ సహాయంతో రకరకాల వీడియోస్ చూస్తూ నా యొక్క ఫోటోగ్రఫీ జర్నీ స్టార్ట్ అయింది. అలా హిమాలయాల్లో మొదలైనటువంటి నా యొక్క జర్నీ ఫస్ట్ బ్రహ్మర్షి పితామహ పత్రి గారి ఫోటోలను తీస్తూ, అప్పటికి నాకు ఫోటోగ్రఫీ కూడా రాదు, అలా తీస్తూ ఆయనను చూస్తూ హీఈస్ ద మెయిన్ సబ్జెక్ట్. ఆయన చూస్తూనే ఫోటోగ్రఫీ నేర్చుకోవడం జరిగింది. తర్వాత 2018లో PSSM ద్వారా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది మనకు ప్రారంభమైంది. 2018లో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రారంభమైన తర్వాత PMC నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలకు ఒక ఫ్రీలాన్సర్ ఫోటోగ్రఫర్గా, వీడియోగ్రఫర్గా పనిచేస్తూ నా యొక్క జర్నీ ప్రారంభమైంది. ఈ జర్నీలో నేను చేస్తున్న పనికి, నేను జీవిస్తున్న విధానానికి నన్ను ఒక బిడ్డలాగా భావించి నాకు సహాయం చేసిన వాళ్ళు, మొదటి వ్యక్తి ఉషా అమ్మ హ్యాపీలీ. ఆ అమ్మ ముందుకు వచ్చి, నాన్న నువ్వు చేస్తున్నది చాలా బాగుంది, ఇంకా చెయ్యి, నేను ఉంటాను నీకు అని ఆర్థిక సహాయం చేసి ఒక ప్రొఫెషనల్ కెమెరా కొనుక్కోవడానికి ఆవిడ హెల్ప్ చేశారు. 5D అనేది మార్కెట్లో ఉన్నప్పుడే నాకు 7R3 అనే కెమెరా కొనుక్కోవడానికి ఎంతో సహాయం చేశారు. దాని తర్వాత నా మిత్రుడు ఆనంద్ అండ్ ఆల్సో జయవర్ధన్ అన్న ఆ ప్రాసెస్లో నాకు తోడుగా ఉండి వర్క్ చేసింది, హెల్ప్ చేసింది నా ఫ్రెండ్ చిరంజీవి. నేను చేస్తున్న పనికి ప్రోత్సహించింది వీళ్ళే. సో ఈ సందర్భంగా వాళ్ళకి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వారందరూ ఆ రోజు నన్ను నమ్మి నాతో పాటు నిలబడినందుకే ఈరోజు మీరు ఎన్నో పత్రికారి వీడియోలను, ఫోటోలను అద్భుతంగా చూడగలుగుతున్నారు. ఈ ప్రాసెస్లో అనేక కార్యక్రమాలకి వాలంటీర్గా, స్వచ్ఛందంగా, ఎలాంటి రుసుము లేకుండా కొన్ని వందల వేల ప్రోగ్రామ్స్కి నేను అటెండ్ అవుతూ పత్రికారి వీడియోలను, ఫోటోగ్రఫీ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ధ్యాన మహా చక్రాలు, ధ్యాన మహా యాగాలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పత్రిజీ ధ్యాన మహా యాగాలు, ఆ కార్యక్రమంలో ఉన్నటువంటి హైలైట్స్ ఆఫ్ ద ఈవెంట్, క్యాండిడ్ వీడియోగ్రఫీ, ఆ విజువల్స్ అన్నీ చిత్రీకరిస్తూ ఈరోజు మీరు PMCలో టెలికాస్ట్ అయ్యే ఏ ఏవి అయినా సరే ఆ విజువల్స్ నేను తీసినట్టువే. అలాంటి అవకాశం నాకు PMC కల్పించింది. దాని తర్వాత 2 సంవత్సరాలు ధ్యాన మహాయాగాల సందర్భంగా రూరల్ పిరమిడ్ మాస్టర్స్ అనే ఒక స్పెషల్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఏవీస్ని, ఈ ఏవీస్ ఎలాంటివి అంటే జీవితం దీనమైన స్థితిలో ఉండి ఎటు పోవాలో, ఏ రకంగా తన జీవితాన్ని మార్చుకోవాలో, జీవితాన్ని బాగు చేసుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కేవలం ఆనాపానసతి ధ్యానం, పత్రిగారు ఇచ్చినటువంటి జ్ఞానం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ జీవితాలను మార్చుకొని ఎన్నో వందల వేల మంది జీవితాల్లో వెలుగులు నింపినటువంటి పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఏవీస్ని మనం షూట్ చేసాం. ఆ సందర్భంలో వెంకట్ గారు అండ్ నవకాంత్ గారు, తర్వాత ఆనంద్ గారు, PMC వీళ్ళతో కలిసి దానికి ప్రాజెక్ట్ హెడ్గా ఉండి అత్యద్భుతంగా ఏవీస్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఏవీస్ని చూసిన వాళ్ళకి తెలుస్తుంది PMC పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఎంత గొప్పది, పత్రిగారు ఎంత గొప్పవారు, ఒక పామరుడులాగా జీవించినటువంటి వాడు ఈరోజు పరమాత్ములాగా జీవిస్తున్నాడంటే దాని వెనకాల పత్రిగారి యొక్క నిరంతర శ్రమ, ఆయన చూపించినటువంటి వాత్సల్యం, ప్రేమ
మనుషులు హృదయాలను ఎంతగా మార్చిందో అని మనం చూడొచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎమోషనల్గా చేయడానికి నేను ఈ వీడియో చేయట్లేదు. ఒక సత్యాన్ని చెప్పడానికి చెప్పే ప్రాసెస్లో నా వర్డ్స్ ఎమోషనల్గా వస్తున్నాయి, అంతేగాని మీరు ఎమోషనల్గా చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయట్లేదు. నా చదువుకున్న చదువు కేవలం ఇంటర్మీడియట్ వరకే అండి. డిగ్రీ మధ్యలో నా చదువు ఆగిపోయింది. ఐఎమ్ నాట్ ఏ గ్రాడ్యుయేట్ అట్ ఆల్. కానీ ఒక ధ్యానం చేస్తే, పత్రి గారు నమ్మినటువంటి ఆ అడుగుడు జాడలు నడిస్తే మనం ఎంత నేర్చుకోవచ్చు, ఎంత చేయొచ్చు అనడానికి ఆ ఏవిస్ని చూస్తే అర్థమవుతుంది. అందులో ఉన్న ప్రతి స్క్రిప్ట్, ప్రతి అక్షరం తెలుగులో సుస్పష్టంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలిచేసేలాగా ఆ స్క్రిప్టింగ్ చేయడం, ద బెస్ట్ కంటెంట్ని, విజువల్ ఫుటేజ్ని చిత్రీకరించడం, డైరెక్ట్ చేయడం, ప్రోగ్రామ్ అంతా కూడా కోఆర్డినేట్ చేసుకోవడం, ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలు అన్ని తిరిగి వారి దగ్గరికి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ని షూట్ చేసుకుని వచ్చి ఎడిటర్స్తో కోఆర్డినేట్ చేసి ధ్యాన మహాయాగంలో అత్యద్భుతంగా ప్రతిరోజు ఆ ఏవిస్ని ప్లే చేసినప్పుడు ప్రతి ఒక్కరి కళ్ళల్లో కన్నీళ్లు కారాయి. ఇలా కదా మనం జీవించాల్సింది, వీళ్ళలా కదా మనము ఈ సొసైటీకి పనిచేయాల్సిందని ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా పనిచేశావని ప్రశంసించారు. మీ యొక్క ప్రశంసలకి, మీరు చూపించిన ఆదరణకి కృతజ్ఞతలు. ఇంకా దానికంటే ముందు ఇంకొక చిన్న స్టోరీ చెప్పాలండి. 2020లో నేను బెంగళూరుకి రావడం జరిగింది. కోవిడ్ టైంలో పిరమిడ్ వ్యాలీలో పత్రి సార్ని కలిసినప్పుడు, సార్ నేను ఇలాంటి పని చేస్తున్నాను, ఎక్కడ పని చేయమంటారు, ఏం చేయమంటారు అంటే, పిఎంసి కన్నడలో వెళ్ళి వర్క్ చేయవయ్యా అని చెప్పేసి పిఎంసి కన్నడ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ గారికి, తర్వాత అక్కడున్న టీంకి నన్ను పరిచయం చేసి ఛానల్లో పనిచేయడానికి నన్ను పురమాయించారు. సుమారు ఆల్మోస్ట్ సంవత్సర కాలం పాటు ఆ ఛానల్లోనే ఉంటూ ఏం రాదండి, డిజైనింగ్ రాదు, ఎడిటింగ్ రాదు, ఆ టైంలో ఏం రాదు. బట్ ప్రతిదీ స్క్రాచ్ నుంచి నేర్చుకోవడమే, ప్రతిదీ నేర్చుకుంటూ పనిచేయడమే. ఆ ప్రాసెస్లో హిమబిందు అమ్మ చాలా చక్కగా గైడ్ చేశారు, ఎన్నో పాఠాలు నేర్పించారు. థ్యాంక్ యూ బిందు అమ్మ. అలాగే ఒక బిడ్డలాగా అన్నం కూడా పెట్టారు నాకు. ఆవిడ చేసిన మేలు నేను మర్చిపోలేను. థ్యాంక్ యూ అమ్మ. దాని తర్వాత నా దినచర్య ఎలా ఉండేదంటే, మార్నింగ్ ఆల్మోస్ట్ 4 గంటలకు ప్రారంభమైతే ఉదయం మార్నింగ్ మెడిటేషన్ లైవ్ ఇవ్వడంతో స్టార్ట్ అయ్యి రాత్రి మళ్ళీ 1 గంటకు క్లోజ్ అయ్యేది. ఎందుకంటే ఛానల్లో ఉండేది కేవలం 2 ఎంప్లాయీస్ మాత్రమే. కరోనా టైం, ఫుల్ ఎపిసోడ్స్తో ఫుల్ ప్యాక్, తినడానికి చేసుకోవడానికి కూడా టైం దొరికేది కాదు. అక్కడే ఉండేవాడిని. సుమారు సంవత్సరం కాలం పాటు మహాద్భుతంగా పనిచేయగలిగాను వారి యొక్క సహకారంతో. ఒక పక్క అప్పుడు నాకు స్కిన్ ప్రాబ్లం కూడా ఉండేది, బాడీ సహకరించేది కూడా కాదు, అన్నీ మర్చిపోయేది. ఆ ప్రాసెస్లో మధ్యలో పిఎంసి కన్నడ ద్వారా జరుగుతున్న లైవ్లో పత్రి గారు వచ్చి మాట్లాడేవాళ్ళు. ఏమయ్యా ఏం చేస్తున్నావు అంటే, ఇలా చేస్తున్నాను సార్, చాలా ఆనందంగా ఉందంటే ఎంతో ఆనందపడేవారు పత్రి సార్. ఆ మెమోరీస్ ఇప్పటికీ నాకు సజీవంగా నా మెమోరీస్లో ఎప్పటికీ ఉంటాయి, ఆయనతో మాట్లాడిన సంభాషణలు. అలా సుదీర్ఘంగా ఒక 1 year పాటు చక్కగా పనిచేయగలిగాను. దాని తర్వాత నా దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్కి కేవలం నేను ఒక స్టూడియోలో ఉండి పనిచేయడం కాదు, ఐ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ అనే ఒక ఆలోచనతో, సార్ నాకు కొంత ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అండ్ ఐ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ అంటే, ఎస్ గో హెడ్, నీకు ఇష్టమైన పని చేయమని పత్రి సార్ చెప్పారు. సో దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ యాజ్ ఎ ఫ్రీలాన్సర్ ఎడిటర్ ఫర్ పిఎంసి USA ఛానల్. ఆల్మోస్ట్ దానికి కూడా ఒక 1.5 year వర్క్ చేశాను. ఆ ఛానల్ డెవలప్మెంట్ గ్రోత్లో నాకు అవకాశం ఇచ్చారు శ్రీకాంత్ గారు, అరుణ్ గారు, శిరీష గారు, వీళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు. అలా ఒక 1.5 కాలం పాటు ఎదుగుదలకు ఎంతో చక్కగా పిఎంసి USA ఛానల్ ఉపయోగపడింది. ఎన్నో వర్క్స్ చేయగలిగాను దానికి కూడా. సో అలా నాకు సహకరించినటువంటి అప్పుడే నాకు ఇంకొక ఆలోచన వచ్చింది. అరే నా దగ్గర కెమెరాస్ ఉన్నాయి, ఎక్విప్మెంట్ ఉంది, ఈ ఉన్న ఎక్విప్మెంట్తో ఏదైనా ఒక కొత్తగా ఒక కంటెంట్ని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే సరిపోతుంది అని చెప్పేసి ఆలోచించుకుని ఇంకా బెస్ట్గా ఏదో చేయాలి. ఇలా కేవలం కంప్యూటర్ కట్టుకొని డిజైనింగ్స్, గ్రాఫిక్స్ కాదు, మన దగ్గర కెమెరా ఉంది, ఇంకా బెస్ట్గా చేయాలని ఒక ఉద్దేశంతో నాకు దగ్గరలో, నేను బనశంకర్లో ఉండేవాడిని. 2022 చివరిలో నేను ఫిలిం మేకింగ్ కోర్స్ చేసి ఆకున్న ఐడియాతో, ఆకున్న నాలెడ్జ్తో స్వతహాగా కొంత మనీ ఇన్వెస్ట్ చేసి మొట్టమొదటిసారిగా కర్నూలు బుద్ధా పిరమిడ్, కర్నూలులోని పిరమిడ్స్, అలాగే దగ్గరలో ఉన్నటువంటి ఆదోని, ఎమ్మెనూరు ప్రాంతంలోని ఉన్న పిరమిడ్స్ అన్నీ తిరిగి ఒక 10 రోజుల పాటు ఒక 50,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఆ డాక్యుమెంటరీస్ అన్నీ షూట్ చేశాను. ఒక 2 డాక్యుమెంటరీస్ ఎడిట్ చేసి PSSM పిరమిడ్స్ అనే ఒక ఛానల్లో ఒక ఓన్ ఛానల్ క్రియేట్ చేసి అందులో వీడియోస్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ నౌకాంత్ గారికి పంపించాను. నౌకాంత్ గారు ఆ వీడియో చూసి, నటరాజ్ ఇలాంటి కంటెంట్ మనం ఎప్పటి నుంచో షూట్ చేయాలనుకుంటున్నాము, నువ్వు చాలా బాగా షూట్ చేసావు, ఒకసారి ఆఫీస్కి రా, ఆఫీస్లో కూర్చొని మనం ఎలా చేయొచ్చు అని మాట్లాడుకుందామని వాళ్ళు చెప్తే సంతోషంగా ఫీల్ అయ్యి దెన్ ఐ మూవ్ టు హైదరాబాద్. వాళ్ళతో కూర్చొని ఈ ఎపిసోడ్స్ని PMC వారి యొక్క సహకారంతో ఆల్మోస్ట్ ఒక 70 ఎపిసోడ్స్ని చిత్తూరు, తిరుపతి, కర్నూలు,
ఈ ప్రాంతాల్లోని పిరమిడ్స్ని, అన్నమయ్య జిల్లా ఈ ప్రాంతాల్లోని పిరమిడ్స్ని మనం షూట్ చేసి పిఎంసిలో టెలికాస్ట్ చేశాం. పిరమిడ్లు నవీన శక్తి క్షేత్రాలు మరియు మా ఊరి పిరమిడ్లు అనే ఒక పేరుతో. సో అయితే ఈ కొద్ది కాలంలో లాస్ట్ 1.5 సంవత్సరాల కాలం నుంచి నా జీవితంలో జరిగిన మార్పులు, రీసెంట్గా యాక్సిడెంట్ అవ్వడం, కరెక్ట్గా ఈరోజు డేట్ 8వ తారీఖు అనుకుంటాను. ఈ రోజుకి నాకు యాక్సిడెంట్ అయ్యి సంవత్సరం అవుతుంది. సంవత్సరము ఒక రోజు మళ్ళీ నేను తిరిగి నిలబడతానో, మళ్ళీ నేను చేసే పని చేస్తానో లేదో కూడా తెలియదు. ఎందుకంటే సుమారుగా ఈ పిరమిడ్లు షూట్ చేసే ప్రాసెస్లో ఊరుకొండపేట అనే ప్లేస్లో మా డ్రోన్ క్రాష్ అయ్యి, నేను టిల్లు నా మిత్రుడు వెళ్ళి పనిచేస్తున్నప్పుడు డ్రోన్ క్రాష్ అయ్యి పడిపోతే, ఆ డ్రోన్ క్రాష్ దాన్ని ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్లో ఆ ఒక కొండ నుంచి ఇంకో కొండకి ఒక చెట్టు పట్టుకొని క్రాస్ చేసిన సందర్భంలో ఆల్మోస్ట్ ఒక 4 నుంచి 5 అంతస్తుల పైన నుంచి లోయలోకి పడిపోవడం జరిగింది చెయ్యి జారి. స్పాట్లో ఆల్మోస్ట్ ఒక నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అది. అక్కడ ఆ టైంలో కూడా గురువులు ఇచ్చిన జ్ఞానము, ప్రకృతి చూపించిన ప్రేమ, నేను చేసినటువంటి పుణ్యము, నా తల్లిదండ్రుల యొక్క గట్టి ఆశీర్వాదము తెలియదు. కానీ అక్కడి నుంచి మళ్ళీ ఒక పునర్జన్మని చెప్పొచ్చు. ఆ జీవితాన్ని మళ్ళీ పునికి తీసుకొని సుమారు 6 నెలల పాటు బెడ్ రెస్ట్లో ఉండి, ఆ ప్రాసెస్లో కూడా సర్జరీకి కానీ నాకు నా గురువులు డాక్టర్ న్యూటన్ గారు, సమాచారం తెలిసిన వెంటనే డాక్టర్ న్యూటన్ గారు, శ్రీదేవి అమ్మ వాళ్ళ బిడ్డలాగా ఆదరించి నాకు సర్జరీ కావాల్సినటువంటి అవసరాలన్నీ తీర్చారు. ఆ ప్రాసెస్లో ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు నాకు హెల్ప్ చేశారు. ముఖ్యంగా ఆ టిల్లు 6 మంత్స్ పాటు తన పనులన్నీ పక్కన పెట్టేసి నాతో పాటు ఉండి నాకు అన్ని రకాలు చూసుకుంటూ ఆశ్రమంలో అన్నం పెట్టి రోజు ఒక సొంత తమ్ముళ్ళలాగా అన్నులాగా చూసుకున్నాడు. వీళ్ళందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. అయితే మళ్ళీ ఈ 6 నెలలు ఎప్పుడైతే పనిచేయడం ఆగిపోతుందో, ఫైనాన్షియల్గా చాలా దివాలా తీయడం, ఆల్రెడీ నేను చేసినటువంటి ప్రతి ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్తో తీసుకొని వారి యొక్క సహకారంతో చేసిందే. ఒక నమ్మకంతో ఈ యొక్క వర్క్ని తీసుకొని వర్క్ చేశాను. సో ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ మినిమం 40,000 to 50,000 పేమెంట్స్ చేసేటివి ఉంటాయన్నమాట. ఎప్పుడైతే వర్క్ ఆగిపోయిందో కంప్లీట్గా చాలా లైఫ్ అనేది కూడా చాలా డిస్టర్బ్ అవడం జరిగింది. దాని నుంచి తీరుకున్న వెంటనే ఈవెన్ ఇంకా తీరుకోలేని సందర్భంలో కూడా లాస్ట్ ఇయర్ నవంబర్ మంత్లో ధ్యానమయ యాగాలకి కైలాసపురిని, మహేశ్వర మహాపిరమిడ్ని, కైలాసపురిలో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ని, డెవలప్మెంట్, అక్కడ ఉన్నటువంటి విభిన్న ప్రాజెక్ట్స్ గురించి అత్యద్భుతంగా డాక్యుమెంటరీ ఏవీస్ని పిఎంసి వాళ్ళతో కలిసి నిర్వహించడం అనేది జరిగింది. మీరందరూ ఆ ఏవీస్ని చూశారు. సో అది అయిన తర్వాత మళ్ళీ నేను బెంగళూరులో గత 5 సంవత్సరాలుగా ఉండి ఈ పనులని చేస్తున్నాను. తిరిగి బెంగళూరుకి రావడం జరిగింది. సో పత్రి గారు వెళ్ళిన తర్వాత చాలా విషయాల్లో మూమెంట్లో ఎన్నో మార్పులు రావడం జరిగింది. పిఎంసి కూడా ఎలా ఉందంటే ఈరోజు కొన్ని ప్రాజెక్ట్స్కి ఫండింగ్ చేయలేనటువంటి పరిస్థితి. అందువల్ల 1.5 సంవత్సరం కాలం నుంచి పిరమిడ్లు, నవీన శక్తి క్షేత్రాలు, మా ఊరి పిరమిడ్లు అనే ప్రోగ్రామ్ పిఎంసీలో నిలిచిపోయింది. ఈ ప్రోగ్రామ్ ఎంత ఇంపార్టెంట్ అంటే డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతోమంది అనుభవాలు వినొచ్చు, ఇంటర్వ్యూలు వినొచ్చు, గ్రంథాలయము, లేకపోతే స్పిరిచువల్ జర్నీ, ధ్యానోదయము, ఇలాంటి ఎన్నో ఎపిసోడ్స్ మీరు ఎన్నో రకాలు తీసుకొని ఉండొచ్చు. కానీ ఈ పిరమిడ్స్కి సంబంధించినటువంటి డాక్యుమెంటరీస్ మనం ఎప్పుడైతే చేశామో, ఈ ప్రోగ్రాంలో మనకి ప్రతి వారం కూడా మనకు ఏ మూమెంట్లో ప్రతి పిరమిడ్ మాస్టర్ ఎదురు చూసేవాళ్ళు, ఈరోజు ఏ పిరమిడ్ టెలికాస్ట్ అవుతుందా అని చెప్పేసి. సో ఈ పిరమిడ్ డాక్యుమెంటరీ ద్వారా ఎలాంటి మార్పులు అంటే, అరే ఒక పిరమిడ్ రావడానికి ఒక వ్యక్తితో మొదలయ్యి ఒక ఊళ్ళో ఆ వ్యక్తి ఇలా అందరికీ ధ్యానం నేర్పిస్తూ శ్రమిస్తూ పిరమిడ్ నిర్మాణం చేశాడా, ఈరోజు కొన్ని వేల మందికి ధ్యానము, జ్ఞానము, ఆధ్యాత్మిక శాస్త్రము అందిందా అని ఆ పిరమిడ్ డాక్యుమెంటరీ చూస్తే అర్థమైంది. ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతాయి, ఏ వేళల్లో పిరమిడ్ ఓపెన్ అయ్యి ఉంటుంది. సో తర్వాత ఆ పిరమిడ్ యొక్క ఎదుగుదలలో ఎందరి జీవితాలు మారాయి, ఇదంతా కూడా ఒక పిరమిడ్ డాక్యుమెంటరీ చూస్తే అర్థమయ్యేది. ఏ ఏరియాలో, ఏ జిల్లాలో, ఏ గ్రామంలో, ఏ పట్టణంలో మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ స్ట్రాంగ్గా ఉంది, ఏ ఏరియాస్లో మనం ఇంకా స్ట్రాంగ్గా లేం, మన మూమెంట్ అనేది స్ట్రాంగ్గా లేదు, ఇదంతా కూడా మనకు అర్థమయ్యేది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, ఐ ఫీల్ ఇట్. అండ్ ఎంతోమంది యొక్క అభిప్రాయం కూడా ఇదే అన్నమాట. సో ఆ ప్రాజెక్ట్ ఎప్పుడైతే ఆగిపోయిందో, ఒక ప్రాజెక్ట్ డాక్యుమెంటరీ చేయాలంటే 2-3 రోజులు స్పెండ్ చేసి, ఇప్పుడు పిరమిడ్ జైతవనం ప్రాజెక్ట్ నేను డాక్యుమెంటరీ చేయడానికి సుమారుగా 1 వారం రోజులు నేను అక్కడ స్పెండ్ చేశాను. అక్కడ ఉన్నటువంటి ప్రతి విజువల్ని క్యాప్చర్ చేయడం, వాళ్ళతో ఇంటర్వ్యూస్ తీసుకోవడం, వాళ్ళు చేసినటువంటి పూర్వం యొక్క ఫొటోస్ కలెక్ట్ చేయడం, తర్వాత వాళ్ళు చేసే ర్యాలీస్ కానీ, వాళ్ళు చేసినటువంటి అన్నదాన ప్రాజెక్ట్ కానీ, వాళ్ళు చేసినటువంటి కన్స్ట్రక్షన్స్ కానీ, ప్రతి ఒక్క పిరమిడ్కి ఒక హిస్టరీ ఉంది, దాని వెనకాల ఒక వ్యక్తి యొక్క ఆర్థిక సహాయం ఉంది. వీటన్నిటిని క్యాప్చర్ చేయాలి. మినిమం 1 వీక్ స్పెండ్ చేసి ఆ డాక్యుమెంటరీ షూట్ చేయడం జరిగింది. అలాగే బుద్ధా పిరమిడ్, అలాగే కృష్ణాపురం పిరమిడ్, ఇలా ఎన్ని పిరమిడ్స్ అంటే
చెప్పుకుంటూ పోతే లైక్ ఈ వీడియో 2 గంటలు 3 గంటలైనా అవుతుంది. సో దాన్ని లెంతీ చేయలేను. అయితే దీని నుంచి ఏం బెనిఫిట్ జరిగింది ఒక డాక్యుమెంటరీ అనేది చూస్తే ఈరోజు దానికి ఎగ్జాంపుల్గా కృష్ణాపురం పిరమిడ్ని తీసుకోవచ్చు. వాళ్ళు ఆ డాక్యుమెంటరీ చూసి ఎక్కడనో యూఎస్ నుంచి లేకుంటే వేరే వేరే ప్రాంతాల నుంచి అరే ఇంత అద్భుతంగా ఒక గ్రామంలో ఒక రైతులు ధ్యానం చేస్తూ పిరమిడ్ కట్టుకొని ఇంత అద్భుతంగా సేవ చేస్తున్నారా అని వాళ్ళకి అవసరాలకి అన్నదానానికి సంబంధించినటువంటి ఒక అన్నదానశాలని, అలాగే పైన ఇప్పుడు పిరమిడ్ పైన కొండపైన ఒక అద్భుతమైనటువంటి సజ్జన సాంగత్యానికి, మీటింగ్స్కి, మెడిటేషన్కి, సత్సంగాలకి అవసరమైనటువంటి ఒక హాల్ని నిర్మించుకోవడం అనేది జరుగుతూ వస్తుంది. సో ఇదే కదా ఒక 2 సంవత్సరాల క్రితం నేను డాక్యుమెంటరీ చేస్తే 2 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి, ఎంతోమంది డోనర్స్ వచ్చి వాళ్ళకి డొనేషన్ ఇవ్వడం ద్వారా ఈరోజు వాళ్ళు అంత బాగా చేయగలుగుతున్నారు. సో ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్. నేను చేసిన పని ఒక పిరమిడ్ నిర్మాణం, ఎదుగుదలలో, అభివృద్ధిలో సహాయపడినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను దానికి. సో అయితే విషయానికి వస్తే ఇప్పుడు ఇంకా ఏం చేయాలనుకుంటున్నాను, ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సో ఒక చేసే ప్రాసెస్లో ఎంతసేపు మనం ఇవ్వడం కాదు, మనం కూడా ఎంతో కొంత ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వాలి అనే ఒక ఆలోచనతో, సో నాకున్నటువంటి మెడిటేషన్ ఫ్రెండ్స్ యొక్క సహకారంతో, టెక్నికల్ పీపుల్ యొక్క సహకారంతో ఒక ప్రొడక్షన్ హౌస్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనతో, ఇది నాకు సుమారు 2015 నుంచి ఈరోజు 2025 8 సంవత్సరాల అనుభవం. ఈ 8 సంవత్సరాల అనుభవంలో ఎంతో వర్క్ నేను చేయగలిగాను. ఈ ప్రాసెస్లో ఎంతో స్కిల్స్ నేర్చుకోగలిగాను, మార్కెట్ని అర్థం చేసుకోగలిగాను, మనకి పీపుల్స్ యొక్క నీడ్స్ని కూడా నేను చూడగలిగాను. సో ఈ యొక్క అవగాహనతో ఒక ప్రొడక్షన్ హౌస్ని స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మిస్టిక్ ఆర్ట్స్ ప్రొడక్షన్ అనే ఒక నేమ్ని తీసుకొని ఇంకా అద్భుతంగా ఏ ప్రాజెక్ట్ కూడా ఆగిపోకూడదు, పిఎంసి సహకారం చేయలేదనో లేకపోతే ఇంకొకరు దాని ప్రాజెక్ట్ తీసుకోలేదని కొన్ని ప్రాజెక్ట్స్ అవ్వకూడదు, నేనే వీటిని స్టార్ట్ చేయాలి, నా ద్వారా జరిగింది, నాకు వచ్చిన ఐడియాని నేనే ఇంప్లిమెంట్ చేయాలి. ముందు ప్రతిసారి ఏం చెప్తారంటే నీ దగ్గర ఏది ఉంటే అది ఇవ్వు, నీకు కావాల్సింది 10 యూనివర్స్ నుంచి వస్తుందని ఒక సూత్ర మనందరికీ నేర్పించారు. అదే సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఏవైతే ప్రాజెక్ట్స్ ఆగిపోయాయో ఈ పిరమిడ్ డాక్యుమెంటరీస్ని మళ్ళీ స్టార్ట్ చేయాలని ఒక ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాం. ఒక ప్రాజెక్టు షూట్ చేయడానికి ఇంతకుముందు 1 వీక్, కొన్ని చిన్న ప్రాజెక్ట్స్ అయితే 1 రోజు 2 రోజులు కూడా పట్టేది. సో ఇలా కాదు, అట్లీస్ట్ పిరమిడ్కి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి తెలియాలి, ఆ పిరమిడ్ కట్టిన వాళ్ళ గురించి తెలియాలి. సో దెన్ మోర్ పిరమిడ్స్ని కవర్ చేయొచ్చు. ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో 91లో ఒక పిరమిడ్తో మొదలైతే ఈరోజు కౌంట్ చేయడానికి మినిమం ఆల్మోస్ట్ 25,000 పిరమిడ్స్ పైగా మన భారతదేశంలోనే ఉన్నాయి. ఇది మన భారతదేశము ధ్యాన భారతం ఇప్పుడు పిరమిడ్ భారతంగా రూపుదిద్దుకుంటుంది. అలాంటి పిరమిడ్స్ అన్ని కవర్ చేయాలంటే పిరమిడ్ మాస్టర్స్ యొక్క సహకారము, మీ అందరి ప్రోత్సాహం కూడా ఉండాలి. దాంతోపాటు ఇది ఒక వాలంటరీ బేస్డ్గా, ఒక సర్వీస్ బేస్డ్గా ఈ యొక్క మిస్టిక్ ఆర్ట్స్ ప్రొడక్షన్ ద్వారా చేయబోయే కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్స్లో ఒక మినిమం ఒక పిరమిడ్ షూట్ చేయాలనుకుంటే మినిమం 4 నుంచి 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక పెద్ద ప్రాజెక్ట్స్ షూట్ చేయాలంటే మినిమం 15 నుంచి 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సో పిరమిడ్ మాస్టర్స్ మీరు ముందుకు వచ్చి సహకరించగలిగితే, సో ఆ ప్రాజెక్ట్స్ని మీ వెనకాల మేముండి మీరు చేసిన పనిని, మీ యొక్క ప్రాజెక్ట్ పిరమిడ్స్ యొక్క కార్యకలాపాలని మనం ప్రపంచానికి ఈజీగా తెలియచేయచ్చు. ఆ కంటెంట్ని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు ఉపయోగించుకోవచ్చు. కాపీరైట్స్ అన్నీ కూడా మీకే ఉంటాయి. అండ్ దెన్ ఒక కమర్షియల్ వెంచర్గా వెడ్డింగ్స్ ఫిలిమ్స్ని మనం లాంచ్ చేయబోతున్నాం. వెడ్డింగ్ ఫిలిమ్స్ ఆల్రెడీ లాస్ట్ 6 months నుంచి కూడా వెడ్డింగ్ ఫిలిమ్స్లో పనిచేస్తున్నాను. యాజ్ అ ఫ్రీలాన్సర్ కాబట్టి నేను గత 5-6 సంవత్సరాల నుంచి కూడా వెడ్డింగ్స్ని కవర్ చేస్తూ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కూడా చేసిన అనుభవం కూడా నాకు ఉంది. అండ్ ఆల్సో మన దగ్గర హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కూడా ఉంది. మన దగ్గర సోనీ బ్రాండ్ మన యొక్క కెమెరాస్ని 7R3, FX3 అండ్ డీజే బ్రాండ్స్, డ్రోన్స్ వీటన్నిటిని కూడా ఉపయోగిస్తున్నాం. సో వీటి ద్వారా వెడ్డింగ్ ఫిలిమ్స్ని కూడా మీకు అత్యద్భుతంగా మేము చేసి పెట్టగలుగుతాం. మీ యొక్క వెడ్డింగ్ యొక్క నీడ్స్ని, మీ యొక్క ఫ్యామిలీ ఫంక్షన్స్ని ఏ ఉన్నా సరే మాకు ఖచ్చితంగా కాంటాక్ట్స్ అవ్వచ్చు. మీ యొక్క ఫ్యామిలీలోని హ్యాపీ మూమెంట్స్ కవర్ చేయడంలో, ఫరెవర్గా వాటిని చిత్రించి పెట్టడంలో, అలాగే మా యొక్క ఫైనాన్షియల్ వెల్బీయింగ్స్ని కూడా బ్యాలెన్స్ చేసుకునే ఒక ఆలోచనతో ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేసి వెడ్డింగ్ ఫిలిమ్స్ని మనం తీసుకోబోతున్నాం. ఇందులో మెయిన్గా ఇంట్రెస్టింగ్గా చేయబోతుంది అంటే వెడ్డింగ్ డాక్యుమెంటరీస్ ఏంటని మీకు ఆలోచన అనిపించవచ్చు. వెడ్డింగ్స్లో ఏమవుతుందంటే రెగ్యులర్గా జరిగినటువంటి ఒక థింగ్ని షూట్ చేసి ఒక ప్రోమోలాగా ఇస్తారు, అలాగే ఒక సాంగ్ లేకపోతే కొన్ని ఫొటోస్, ఒక ఆల్బమ్స్ ఇచ్చేస్తారు. కానీ వెడ్డింగ్ డాక్యుమెంటరీస్ అనేటివి ఏంటంటే ఒక 2 హృదయాలు ఎలా కలిసాయి, 2 విడివిడి జీవితాలు ఒక జీవితంగా మారి వాళ్ళ ప్రయాణం అనేది ఎలా జరగడానికి ఏ ఎలిమెంట్స్ వాళ్ళ జీవితంలో ప్రధాన భూమిక పోషిస్తాయి, వాళ్ళ ఇష్టాలేంటి, వాళ్ళ లక్ష్యాలేంటి, ఆ ప్రాసెస్లో వాళ్ళ కుటుంబ సభ్యులు, మిత్రుల యొక్క పాత్ర ఏంటి, వీటన్నిటిని కలిపి
ఒక గంట సేపు ఆ వెడ్డింగ్ యొక్క మెమోరీస్ని మనం చూస్తూ వాళ్ళ వాయిస్ ద్వారా వాళ్ళ ఎమోషన్స్ని వింటున్నప్పుడు వెరీ బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. అది సపోజ్ ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కుటుంబంలో ఏదైనా మనస్పర్ధలు వచ్చినా సరే, వాళ్ళ జీవితం కొంత వీక్గా అనిపించినప్పుడు, రిలేషన్షిప్ వీక్గా అనిపించినప్పుడు ఆ వెడ్డింగ్ ఫిలిం చూసినప్పుడు మళ్ళీ వాళ్ళు ఏ ఆలోచనతో ఆ యొక్క జీవితాన్ని మొదలుపెట్టారో వాటిని మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయడానికి ఈ వెడ్డింగ్ ఫిలిమ్స్ అనేటివి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సో ఈ యొక్క వెడ్డింగ్ ఫిలిమ్స్ అనేటివి చేయాలనుకుంటే, మీ ఇంట్లో వెడ్డింగ్ ఫిలిమ్స్ చేయాలనుకుంటే ఖచ్చితంగా యూ కెన్ రీచ్ అవుట్, ఎందుకంటే ఐ హ్యావ్ ఎనఫ్ ఎక్స్పీరియన్స్ టు క్రియేట్ వెడ్డింగ్ ఫిలిమ్స్. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ పిరమిడ్ మాస్టర్స్, ఈ వీడియో చేసిన ఎవరైనా సరే, మీ ఆశ్రమాలు ఉండొచ్చు, దేవాలయాలు ఉండొచ్చు, మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఉండొచ్చు. సపోజ్ బ్లాంకెట్ డ్రైవ్, లైక్ ఫుడ్ డొనేషన్ డ్రైవ్, లేకపోతే ఐ డొనేషన్ డ్రైవ్, లైక్ వాట్ ఎవర్ ద ట్రస్టీస్, మీకు ఏదైతే ట్రస్ట్లు ఉన్నాయో మీ ట్రస్ట్లు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలని మరింత అద్భుతంగా క్లియర్గా ప్రజలకు తెలియచేయాలంటే ఖచ్చితంగా మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. రీసెంట్గా సత్యం శివం సుందరం భారతదేశంలోని అత్యంత పెద్దదైనటువంటి ఒక గోశాలని మనం డాక్యుమెంటరీ చేసాం. ఆ డాక్యుమెంటరీ ఫిలిమ్స్ని వాళ్ళకి కావాల్సిన యూట్యూబ్ ఛానల్, అంత పెద్ద ప్రాజెక్ట్కి ఒక యూట్యూబ్ ఛానల్ లేదండి. మా మిత్రుడి ఒక సహకారంతో, ఆయన యొక్క ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని, ఆయన యొక్క ప్రోత్సాహంతో ఆయనే ముందుకొచ్చి ఈ పని చేయండి నటరాజ్ అని చెప్తే, ఆయన ఇచ్చినటువంటి ఆర్థిక సహాయంతో, ఆయన యొక్క ప్రోత్సాహంతో మనం ఆ ప్రాజెక్ట్ చేయగలిగాం. సో దాని ద్వారా సత్యం సింహం సుందరం అనే గోశాల ఎంతోమందికి తెలుసు. వాళ్ళకే ఒక ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వాళ్ళకి క్రెడెన్షియల్స్ ఇచ్చి వారు చేస్తున్న నిత్యం కార్యక్రమాలని లైవ్లీగా అప్డేట్ చేయాలని ఒక ప్రాజెక్ట్ని మనం టేక్ ఓవర్ చేసాం. ఇట్స్ ఎ హ్యూజ్ ప్రాజెక్ట్. అలాగే నేను ఫోటోగ్రఫీ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు 2018 నుంచి ఇప్పటి వరకు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ అనే ఒక గొప్ప ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంలో నా గురువులు డాక్టర్ న్యూటన్ గారు, డాక్టర్ లక్ష్మి గారు, క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ లైక్ కో ఫౌండర్స్ శ్రీదేవమ్మ, డాక్టర్ రాజశేఖర్ సారు, అలాగే ఎంతోమంది QLU సంఘం యొక్క మిత్రుల సహకారంతో, ప్రోత్సాహంతో అక్కడ ఉన్న కోర్సెస్ నేర్చుకుంటూ, అక్కడ ఉన్నటువంటి జ్ఞానాన్ని తీసుకుంటూ, నా జీవితంలో నన్ను నేను సరిచేసుకుంటూ, నన్ను నేను మార్చుకుంటూ, ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ ఆ ప్రాజెక్ట్ యొక్క అద్భుతమైన కార్యక్రమాలని చిత్రించడంలో, ఫోటోగ్రఫీ చేయడంలో ఒక వాలంటీర్గా ఈ ప్రోగ్రామ్స్కి నేను అటెండ్ అవుతూ ఫోటోగ్రఫీ చేయడం జరిగింది. సో ఒక స్పిరిచువల్ వైబ్తో, స్పిరిచువల్ ఎనర్జీతో ఉన్న పర్సన్స్ వర్క్ చేస్తే ఎలా ఉంటుందనేది ఎన్నో ప్రాజెక్ట్స్ చూసి ఉండొచ్చు. అలాగే నా యూట్యూబ్ కంటెంట్ మీరు చూసినా కూడా మీకు ఎన్నో విషయాలు అర్థమవుతాయి. ఇదే అండి ఈరోజు నేను మీకు షేర్ చేయాలనుకున్న ఇన్ఫర్మేషన్. సో మాతో కలిసి పనిచేయడానికి మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఈ క్రింద ఉన్నటువంటి నెంబర్స్కి, కాంటాక్ట్స్ ఇన్ఫర్మేషన్స్కి మీరు ఖచ్చితంగా కాల్ చేయొచ్చు. మేము ప్రధానంగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉండి పనిచేస్తున్నాం. కర్ణాటకలో మీకు ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే నాకు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే హైదరాబాద్, తెలంగాణలో ప్రాజెక్ట్స్, మీ ఓన్ పర్సనల్ ప్రాజెక్ట్ ఆర్ లైక్ కలెక్టివ్ స్పిరిచువల్ ప్రాజెక్ట్స్ ఏవైనా సరే టిల్లుకి సంప్రదించవచ్చు. సో మా నెంబర్స్ ఇందులో అవైలబుల్గా ఉంటాయి. ఇదే అండి ఈరోజు నేను మీతో షేర్ చేయాలనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ ఆల్సో ఈ యొక్క మిస్టిక్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ యొక్క ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో స్పిరిచువల్ డాక్యుమెంటరీస్ని, స్పిరిచువల్ షార్ట్ ఫిల్మ్స్ని, అలాగే మ్యూజికల్ మెడిటేషన్ ట్రాక్స్ని క్రియేట్ చేసి ధ్యాన సాధనకు ఇతోధికంగా హెల్ప్ చేయాలని మ్యూజిక్ ఫ్రెండ్స్తో కొలాబరేటివ్ వర్క్ చేస్తున్నాం. అలాగే ఈ ప్రాసెస్లో సపోజ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ స్పిరిచువల్ టీచర్ మీకు సంబంధించినటువంటి విజువల్స్ కంటెంట్ కానీ క్రియేట్ చేయాలన్నా సరే, లేకున్నటువంటి మీకున్న ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేయాలనుకున్నటువంటి స్పిరిచువల్ టీచర్స్, హీలర్స్ అండ్ కంటెంట్ క్రియేటర్స్ మమ్మల్ని మీరు రీచ్ అవ్వచ్చు. విల్ డెఫినెట్లీ కొలాబరేట్ ఫర్ దీస్ ప్రాజెక్ట్స్. ఇప్పుడున్న మార్కెట్లో ఒక బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే దానికి సంబంధించిన ప్రైజెస్ని అనుగుణంగానే మేము వాటిని డెలివరీ చేయగలుగుతాం, ఆ సర్వీస్ని అందించగలుగుతాం. కానీ PSSM అండ్ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ప్రాజెక్ట్స్ మాత్రం వాలంటీర్గా మేము పనిచేస్తాం. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ క్లియర్ అండ్ వెరీ స్ట్రైట్. సో మీ యొక్క ఎదుగుదలలో మేము ఉంటాము, మా యొక్క ఎదుగుదలలో మీరు ఉండాలని మేము ఆశిస్తున్నాము. ఎంతో చేయగలిగాము ఇప్పటి వరకు కూడా. ఈ జర్నీలో ఉన్న ప్రతి ఒక్కరికి నాకు తోడై నాతో నిలిచిన ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా జీవిత లక్ష్యము, నా జీవిత ఉద్దేశం ఒకటే అండి. నా గురువుల ద్వారా నేను ఏదైతే తీసుకున్నానో దానిని ఇంకా 100 రెట్లు ఎక్కువ ఇవ్వాలి. ప్రతి పనిని అద్భుతంగా చేయాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేశాం. మా యొక్క అభివృద్ధిలో మీరందరూ కూడా ఉండి మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను. డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.